హాయ్ సార్. హాయ్. కొలికిపూడి శ్రీనివాస్ సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తామని అంటున్నారు. దీనికి గల కారణాలు ఏంటి సార్? కొలికిపూడి శ్రీనివాస్ మీద ఆర్జీవి డీజీపీకి కంప్లైంట్ చేశాడు. అందులో ప్రధానంగా ఆర్జీవి ఏం చెప్పాడంటే, నన్ను చంపిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తాను, నా తలను తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పాడు. దాని తర్వాత నా ఇంటికి వచ్చి నన్ను తగలబెడతానని కూడా అదే ఛానల్లో చెప్పాడు. సో ఇది ఒక రకంగా కాంట్రాక్ట్ కిల్లింగ్కి సమానంగా చూడాలి. ఎందుకంటే నన్ను చంపితే డబ్బులు ఇస్తానంటే అది ఒక రకమైన కాంట్రాక్ట్ కిందకే కదా వస్తుంది. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఉండొచ్చు. అంటే అలా చెప్పి తనే కొంతమందిని పంపించవచ్చు, సుపారీ కిల్లర్స్ని నన్ను చంపడానికి అనేది చెప్పాడు. దాని తర్వాత అతను యాంకర్ కూడా దాన్ని ప్రోత్సహించాడు. ఇండైరెక్ట్గా ఇతని దగ్గర 3 సార్లు చెప్పించాడు దాన్ని. మామూలుగా అయితే దాన్ని కట్ చేయాలి, అతన్ని ఆపేయాలి. కానీ అట్లా చేయకుండా దాన్ని కంటిన్యూ చేసి అతను మళ్ళీ ఐ రిపీట్ అని ఇంకొక 2 సార్లు అన్నాడు. అట్లాగే యాజమాన్యం కూడా ఆ యాంకర్ మీద చర్య తీసుకోవాలి, దానికి సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పాలి. అవేం చెప్పలేదు వాళ్ళు. అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా, ముందే ఆర్గనైజ్డ్గా ప్రీ ప్లాన్డ్గా జరిగింది అని చెప్పి TV5 ఛానల్ నాయుడు మీద, తర్వాత సాంబశివరావు అతను యాంకరు, ప్లస్ కొలికిపూడి శ్రీనివాస్ ముగ్గురు మీద డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ చేశాడు ఆర్జీవి వాళ్ళ ప్రొడ్యూసర్ కిరణ్. సో దీని మీద నిన్న డీజీపీ వచ్చి సిఐడి వాళ్ళకి ఈ కంప్లైంట్ ఫార్వర్డ్ చేసి సిఐడి వాళ్ళని విచారించమని చెప్పారు. సో సిఐడి వాళ్ళు మొన్న వచ్చి హైదరాబాద్లో కొలికిపూడి శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఆయనకి నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. బట్ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇంట్లో భార్య 11 ఏళ్ల పాప మాత్రం ఉంది. సో భార్య మాధవ్కి నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. అయితే దీని మీద అచ్చెన్నాయుడు ఒక ప్రకటించాడు. అతను ఏం చెప్తున్నాడంటే, సిఐడి వాళ్ళు కావాలనే భయభ్రాంతం చేయడానికి ఆయన లేనప్పుడు ఇంటికి వెళ్ళి 11 ఏళ్ల పాపకు నోటీసులు ఇవ్వడం ఏంటిది, ఘోరం, అది ఇదని చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ అలా చెప్పడాన్ని ఎవరైనా కూడా ఖండించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మనం ఓపెన్గా పలానాడిని హత్య చేస్తే నేను డబ్బులు ఇస్తానని చెప్పడం ఖచ్చితంగా క్రైమ్ అవుతుంది, ఎవరు చెప్పినా. అది అటువంటి క్రైమ్కి ఖచ్చితంగా అది పనిష్ చేయకపోతే ప్రతి ఒక్కరు రేపొద్దున అందరూ కూడా అనౌన్స్ చేస్తారుగా. రేపొద్దున అతను తెలుగుదేశం వాళ్ళు కూడా ఖండించి ఉండాలి. తెలుగుదేశంలో కూడా అందరినీ ఇలాగే చెప్తారు. దానికి వాళ్ళు ఇస్తున్న కౌంటర్లు ఏంటంటే, వైసీపీ వాళ్ళు కూడా గతంలో ఇలాంటి ప్రకటించారు. కానీ వైసీపీ వాళ్ళు తల నరికి తీసుకొస్తే కోట్లు ఇస్తానని ఎవరు ఎప్పుడు చెప్పినట్టు అయితే ఎక్కడ రాలేదు. వాళ్ళంతు చూస్తాము, వీళ్ళంతు చూస్తాము అనేది అందరూ మాట్లాడతారు అన్ని పార్టీల్లో. కానీ క్లియర్గా అతను ఓపెన్గా క్లియర్గా రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని చెప్పాడు. ఆ మాట తెలుగులో నాకు తెలిసి ఇప్పటివరకు తెలుగు రాజకీయాల్లో లేదు, ఫస్ట్ టైం అది. సో దీన్ని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అందరూ చేస్తారు. రామ్ గోపాల్ వర్మ చేసిన నేరం ఏంటి? ఆయన ఒకటేదో నమ్మాడు, దాన్ని సినిమా తీశాడు. దానివల్ల లోకేష్కి కావచ్చు, చంద్రబాబుకి ఖచ్చితంగా ఇబ్బంది. దానికి సంబంధించి లీగల్ మెథడ్స్లో వెళ్ళాలి. లోకేష్ అదే చేస్తున్నాడు. లోకేష్ ఏం చేస్తున్నాడు? అతనేమి ఇలాగా అతన్ని చంపేయండి, నరికేయండి అని అనలేదు. తన శ్రేణుల్ని అతను రెచ్చగొట్టట్లేదు. అతను లీగల్గా సెన్సార్ బోర్డుకి లెటర్ రాశాడు, కోర్టులో పిటిషన్ వేశాడు. ఎవరైనా అదే చేయిస్తారు. ఇప్పుడు నువ్వు ఒక మాట నన్నంటే నాకు అది నచ్చినప్పుడు నేను కోర్టులో పిటిషన్ వేయచ్చు. నాకు దాన్ని డిఫెమేషన్ అంటారు. దీంట్లో ఏమో ఇది మా పార్టీని కించపరుస్తుంది, ఇది వైసీపీ పార్టీనే చేయిస్తుంది అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ పార్టీసు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మీడియాని ఉపయోగించుకుంటారు. అది డిజిటల్ మీడియా కావచ్చు, శాటిలైట్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సినిమా మీడియా కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయో అన్నిటినీ అన్ని పార్టీలు ఉపయోగించుకుంటారు. అట్లాగే వైసీపీ వాళ్ళు రామ్ గోపాల్ వర్మ దగ్గర సినిమా తీయించారు అనుకుందాం. మిగతా ఫామ్స్కి లేని అడ్డంకి దీనికి మాత్రం ఎందుకు వచ్చింది? అదే ఆర్జీవి అడుగుతున్నాడు. మిగతా ఫామ్స్లు మీరు జగన్ని సైకో అంటారు, వాళ్ళు మిమ్మల్ని అంటారు, అవన్నీ జరుగుతున్నప్పుడు నేను మాత్రం నా ఎక్స్ప్రెషన్కి మాత్రమే ఎందుకు ఇబ్బంది అవుతుంది? నాది కూడా ఒక ఎక్స్ప్రెషన్ అంతే. మీరు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారుగా రోజు, అలాగే నేను కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో
సినిమా అనే ఒక మీడియంకు మాత్రమే ఎందుకు ఈ అడ్డంకులు, మిగతా వాటికి లేవు కదా అనేది అతను ఆర్గ్యూ చేస్తున్నాడు. అది లాజికల్గా కరెక్ట్. కాబట్టి అట్లాగే లోకేష్ చేసేది కూడా లాజికల్గా కరెక్టు. తనని ఇబ్బంది, తన పార్టీకి విజయ అవకాశాలను దెబ్బతీస్తుంది కాబట్టి అతను కేసు పెట్టాడు. కోర్టులో ఈ అంశం ఉంది. కోర్టు ఏమి నిజానికి ఈ సినిమాని బ్యాన్ చేశారని అంటున్నారు. బ్యాన్ ఏం చేయలేదు. కోర్టు ఏంటంటే 11th డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేయమంది, సెన్సార్కి సంబంధించిన ఇవన్నీ. సో ఈ మంత్ 11th సబ్మిట్ చేసినాక దాని మీద రిలీజ్ ఆపుతుందా లేదనేది చూడాలి. మామూలుగా అయితే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినాక కోర్టులు రిలీజ్ని ఆపవు, రేరెస్ట్ కండిషన్ తప్ప, అదర్వైజ్ ఆపవు. ఎందుకంటే సెన్సార్ బోర్డు ఉండేది అందుకు. సో సెన్సార్ బోర్డు ప్రతిసారి కూడా ఇచ్చినప్పుడంతా ఇలా కోర్టుకి వెళ్ళి సంజాయిష్ చెప్పుకోవాలంటే రేపొద్దున సెన్సార్ బోర్డు మీద 100 పిటిషన్లు కోర్టులలో వేస్తారు, నచ్చని వాళ్ళందరూ వేస్తారు. కాబట్టి ఏంటంటే సెన్సార్ బోర్డు అన్నాక దానికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అన్నీ పరిశీలించి, అది కూడా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ డైరెక్ట్గా ఇవ్వలేదు, రివిజన్ కమిటీకి వాళ్ళే రికమెండ్ చేశారు. రివిజన్ కమిటీ రీజనల్ కమిటీ చూసుకొని దాంట్లో కూడా తలపండిన వాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, నాగాభరణ్ లాంటి సీనియర్ కన్నడ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి చేసింది. రెండోది, ఈ కైండ్ ఆఫ్ సినిమాలు కొత్త కాదు. ఎన్టీ రామారావు మీదనే 6 డజన్ సినిమాలు పైన వచ్చాయి. దాంట్లో రామారావుని పోలిన గెటప్స్, డైలాగ్స్ అన్నీ కూడా అప్పట్లో వాడారు. అప్పట్లో అది పెద్ద సంచలనం కూడా ఆ సినిమాలు. కానీ రామారావు ఎప్పుడు వాటిని బ్యాన్ చేయాలనో ఇంకోటి అడగలేదు. ఎందుకంటే ఆయన సెన్సార్తో స్వయంగా పోరాడిన వ్యక్తి. ఆయన సినిమాలకి, చాలా సినిమాలకి ఆయన సెన్సార్తో పోరాడాడు. కాబట్టి ఇదేంటంటే ఈ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళని హర్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ కూడా ఉంది. ఎవరైనా నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని బూతులు తిడితే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, నన్ను ఇట్లా ఇది చేశాడు, నన్ను డిఫేమ్ చేశాడు, లేకపోతే నన్ను హర్ట్ చేశాడని హక్కు అందరికీ ఉంది. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా లిమిటేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ రకంగా కోర్టుకు వెళ్ళడం కరెక్ట్. కానీ ఈయన కొలికపూడి చేసిన మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున ఇతనికి ఏమీ జరగకపోతే అందరూ చేస్తారు. ఈ కాంటెక్స్ట్లో ఇంకొక చర్చ వస్తుంది. కొలికపూడి మా రామ్ గోపాలన్ అంటే మాత్రం అందరూ ఖండిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఆయన అయోధ్యలో పరమహంస ఆచార్య ఆయన పేరు, ఆయన 10 కోట్లు ఇస్తాను అన్నప్పుడు ఎందుకు ఖండించలేదని ఖచ్చితంగా మనం అయితే ఖండించాం మన ఛానల్లో. అట్లాగే చాలామంది కూడా ఖండించారు, అది కూడా ఖండించాలి. ఆయన మీద కూడా ఇప్పటివరకు ఏం చర్య లేదు. పరమహంస మీద కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే మరి అది ఇంకా ఘోరం. ఎందుకంటే ఆయన ఒక పూజారిగా ఉండి 10 కోట్లు ఎట్లా ఇస్తాడు? నీకు నచ్చలేదు, నువ్వు ఆచరించే ధర్మాన్ని అతను విమర్శించాడు. నీ ధర్మం ఎందుకు గొప్పదో నువ్వు చెప్పు. అతను విమర్శిస్తేనే నీ ధర్మం పాడైపోయేట్టుకుంటే అదెందుకు గొప్ప ధర్మం అవుతుంది? ధర్మం అంటే అనేక విమర్శలను తట్టుకొని నిలబడగలగాలి, నీ ధర్మంలో సత్తా ఉంటే. రెండోది ఏంటంటే ట్రెడిషనల్గా వచ్చేవన్నీ కూడా అన్ని రకాల ధర్మాలు కూడా మారుతూ వస్తాయి కాలానుగుణంగా. ఎందుకంటే మనకు మను ధర్మం లాంటిది స్త్రీలకు వ్యతిరేకం, దళితులకు వ్యతిరేకం. సో అటువంటిప్పుడు స్త్రీలు పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాక స్త్రీలు ఆ ధర్మాన్ని ఎందుకు పాటిస్తారు? వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ధర్మాన్ని దళితులు ఎందుకు పాటిస్తారు? ఇప్పుడు దళితులకి అంటరానితనం కరెక్ట్ అని చెప్తే ఆ ధర్మాన్ని ఎవడైనా ఎందుకు పాటిస్తాడు? ఎందుకు అవమానాలకు గురవుతారు? అట్లాగే స్త్రీలు ఇంట్లోనే ఉండాలి, భర్తలకి, పిల్లలకి, తర్వాత తండ్రులకి, అంటే మగవాళ్ళందరికీ సేవలు చేయడమే స్త్రీల ధర్మం అని చెప్పితే ఆ ధర్మాన్ని ఎందుకు స్త్రీలు పాటించాలి? కాబట్టి ఈ కాంటెక్స్లో అతను ఒక కులం పాయింట్ ఆఫ్ నుంచి ఉదయనిధి స్టాలిన్ చెప్పాడు. కాకపోతే అతను చెప్పిన పద్ధతి ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు, అది వేరే విషయం, దాన్ని వ్యతిరేకించవచ్చు. అంతేగాని అతను తలదిస్తే అంటే ప్రతి ఒక్కరు ఇంకా తలలకు వెలలు కడతా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సిఐడి చేసిన దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళు నోటీసులు ఇచ్చారు వీళ్ళు, అంతేగాని ఇప్పటివరకైతే అరెస్ట్ లేదు. హాజరు కమ్మన్నారు జనవరి 3వ తేదీ. జనవరి 3కి హాజరు అవుతాడా లేకపోతే కోర్టుకి, నాకు తెలిసి కోర్టుకు వెళ్తాడు ఇతను. హాజరు నుంచి మినహాయింపని, అరెస్టు చేయొద్దని కోర్టుకు వెళ్తాడు, లేదా ముందస్తు బెయిల్కి వెళ్ళొచ్చు. సో ఏం జరుగుతుందనేది చూడాలి మనం.